ఆ గుడి నిర్మాణంలో అణువణువు అనేక రహస్యాలను దాచిపెట్టుకుని ఉంది. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు, షాక్ కొట్టించే రహస్యాలు ఇలా ఎన్నో మనకు దర్శనమిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆ గుడిలో ఉన్న రాయిని కదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఇక ఆ గుడిలో శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే రాకెట్లను ప్రయోగించే టెక్నాలజీకి నాంది పలికారని అనిపిస్తుంది. అదే తమిళనాడులోని మహాబలిపురం దేవాలయం. అణువణువు రహస్యాలను నింపుకున్న ఆ దేవాలయంపై స్పెషల్ కథనం. ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు మామల్లపురంగా మహాబలిపురంని పిలిచేవారు. 7 నుండి 10వ శతాబ్దాల కాలంలో పల్లవరాజుల కాలంలో పేరెన్నిక కలిగిన ఓడరేవు ఇది. ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం. పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. భగవాన్ విష్ణుమూర్తితో జరిగిన యుద్ధంలో మరణించిన మహాబలి అనబడే కిరాతకుడైన రాక్షసుడి పేరు ఈ నగరానికి వచ్చిందని మరికొందరు చెబుతారు. మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి స్వదేశీ కళాకారుల అండదండలతో సాగర తీరంలో ఈ ఊళ్ళో అద్భుత రాతి కట్టడాన్ని సృష్టించారు. ఆనాటి రాజుల ఆ కళాత్మక హృదయం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి ఎందరో శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు. వాటిలో ప్రధానమైనవి కృష్ణుని రాయి. దీన్ని కృష్ణాస్ బటర్ బాల్ అని పిలుస్తారు. దీనికి దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దాదాపు 20 అడుగుల వెడల్పు, అలాగే పొడవు, ఎత్తు కలిగి కేవలం 2 చదరపు గజాలు స్థలంలో నిలిచి ఉంటుంది. దాదాపు 250 టన్నుల బరువున్న ఈ రాయి అక్కడ చెక్కు చెదరకుండా ఉండటమే ఇప్పటికీ మిస్టరీ. ఈ రాయిని తొలగించాలని ఎంతో మంది ప్రయత్నించారు, అయితే ఎవరూ ఇంచు కూడా కదిలించలేకపోయారు. 1908వ సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్థర్ ఆలీ అనే బ్రిటిష్ దొర ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదం అని తొలగించాలని ప్రయత్నించాడు. ఇందుకోసం 7 ఏనుగులను తెప్పించి పెద్ద పెద్ద గొలుసులతో దాన్ని ఎత్తు నుండి పల్లంలోకి కదిలించడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగారని చరిత్ర చెబుతుంది. ఇంతటి ప్రఖ్యాతగాంచిన ఈ రాయిని ఆనాటి పల్లవరాజు నరసింహవర్మ ఇది ఆకాశదేవుని రాయని, దీన్ని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని ఓ కథనం చెబుతుంది. మరికొందరు ఇది గుడి కోసం తెచ్చిన రాయని, అయితే మధ్యలోనే వదిలేశారని వాదిస్తారు. మరికొందరు మాత్రం ఇది గ్రహాంతరవాసులు ఎగిరే పల్లాలని చెబుతారు. దాదాపు 250 టన్నుల బరువు ఉండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదని, అందుకే ఇవి ఏలియన్స్ కు సంబంధించినవని చెబుతారు. అచ్చం ఇలాంటి రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి. అవి ఏలియన్స్ తిరుగుతున్నారన్న ఊహాగానాలు వెలువడే ప్రదేశాలని మెక్సికన్ నగరం, అలాగే పెరు, మాచుపిచిలో ఉన్నాయి. అచ్చం ఇలాంటి రాళ్లే అక్కడ కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే ఎంత టెక్నాలజీని వాడారా అనిపిస్తుంది. ఒకే చిత్రంలో ఆవుని పాలు తాగుతున్న దూడని చూడొచ్చు, అలాగే అదే చిత్రంలో ఏనుగును, అలాగే పాలు తాగుతున్న పిల్ల ఏనుగును చూడొచ్చు. అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనకు శ్రీకారం చుట్టారనడానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేశారనడానికి చాలా ఆధారాలు కనబడతాయి. ఆ ఆలయంలోని గణేశుని విగ్రహం పైన రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది. దాంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి. ఇవన్నీ రాకెట్ లాంచింగ్ చేస్తున్నట్లే కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న మరో టెక్నాలజీ చిత్రం బావి. ఆ కాలంలో కొలతలు కూడా లేవు, అలాంటిది ఎంతో ఖచ్చితత్వంతో ఆ బావిని తయారు చేశారు. అప్పట్లోనే టెక్నాలజీని వాడారనడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఆలయ గోపురంపై ఉన్న శూలాన్ని చూస్తే మనకు టెక్నాలజీ గుర్తుకు వస్తుంది. ఈ శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడ కనిపించడు. అతని తల మీద 2 కొమ్ములు, అలాగే హెల్మెట్ ధరించినట్లు మనకు కనిపిస్తుంది. అంతా విదేశీయుణ్ణి పోలినట్లు మనకు కనిపిస్తుంది. అచ్చం శాటిలైట్ స్తంభం లాగానే కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదిశలోకి వెళ్తున్న వ్యోమగాముల్లాగా మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా విమాన గోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. ఇంకా విచిత్రకరమైన అంశం ఏమిటంటే గర్భగుడిలోకి ఎక్కడా గాలి చొరబడకుండా దాన్ని కట్టారు. శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ద్వారాలు కట్టారనిపిస్తుంది. ఎక్కడా కిటికీలు, తలుపులు కనబడవు. అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకును విధంగా ఈ గుడిని నిర్మించారని తెలుస్తుంది. ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ దేవాలయం విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న లైట్ హౌస్ దాదాపు 1000 ఏళ్ల క్రితానికి చెందినదిగా భావిస్తారు. మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారి చూపించేందుకు ఈ లైట్ ను ఏర్పాటు చేశారని ప్రసిద్ధి.
పురాతన కాలంలోనే మన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తం అయిందని చెప్పడానికి ఈ దేవాలయమే ఓ చక్కటి ఉదాహరణ. అణువణువు టెక్నాలజీని నింపుకొని పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ గుడిని ఒక్కసారైనా దర్శించాల్సిందే. తెలుసుకున్నది కొంత, తెలియాల్సింది చాలా ఉంది. సో ఇలాంటి ఎన్నో వింతలు విచిత్రాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.